ఏలూరు జిల్లా కొవ్వూరులో మత్స్యకారులు జనసేన ఇన్ఛార్జ్ మధ్య జగడం ముదురుతోంది. గోదావరి సమీపంలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టి తమ పొట్ట కొట్టవద్దని మత్స్యకారులు ఆందోళనకు దిగారు. దీనిపై గంగపుత్రులు జనసేన టీవీ రామారావు మధ్య వివాదం నెలకొంది. అసలు గొడవ కారణం ఏంటి? మత్స్యకారులు ఏమంటున్నారు? వాట్స్ ది స్టోరీ? కొవ్వూరులోని రావణ బ్రహ్మ శివాలయం సమీపంలో ఏపీ టూరిజం ప్రాజెక్టు పనులను జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామారావు చేపట్టారు. దీంతో ఆగ్రహించిన గంగపుత్రులు పనులను అడ్డుకున్నారు. టూరిస్టు బోట్లు నిలపడానికి అక్రమ కట్టడాలు కట్టి వందలాది కుటుంబాలకు బతుకుదెరువు పోగొడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ నిర్మాణాలను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారుల సంఘం నాయకులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను వెంటనే ఆపాలని కొవ్వూరు తహసీల్దార్ దుర్గాప్రసాద్ ఆదేశించారు. తాత ముత్తాతల నుంచి ఇదే వృత్తిగా బతుకుతున్నామని, తమ పొట్ట కొట్టవద్దని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక తమ పడవలను గోదావరిలోకి వెళ్లనీయడం లేదని వాపోయారు. తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. ఎక్కడికక్కడికే నామలు పెట్టేసి, ఇంజిరాలు ఎట్టేసి, రాత్రులు తోడేసి, నామలో గోతులు పెట్టేసి ఒక చేప కూడా పడతలేదండి. అలాగైనా కానీ బిడ్డలో మరి గోదావరి మీదకి వెళ్ళి అలాగే ఆ దొరికిన కూనైనా సరే తెచ్చుకుండి అమ్ముకుండి మేము జీవహారం చేసుకుంటున్నామని మరి మాకు సాయం చెయ్యాలి, న్యాయం చెయ్యాలని బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు మరి మాకు న్యాయం చెయ్యాలండి. మా పరిస్థితి మీరు చూడాలి. మా బిడ్డలో మేము ఎంతో ఆకలితోటి అల్లాడిపోతున్నామండి. మరి మాకు అదే మరి ఆధారం అండి. మాకు ఏం ఆధారం లేవండి. మాకు పొలం పుట్లో కూడా మాకు ఏం ఆధారం లేవండి. బోటు షికారు పేరుతో మత్స్యకారుల పొట్టకొట్టే నిర్మాణాలను వెంటనే నిలుపుదల చేయాలని, మత్స్యకారుల జీవనోపాధి కాపాడాలని వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు వామపక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ వృత్తిరీత్యా గోదావరిలోకి వెళ్ళి చేపలు పట్టుకుని వచ్చి వాళ్ళ బోట్ని అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. కానీ మన జనసేన ఇన్ఛార్జ్ అంటే కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు గారు అక్కడ బోట్ షికారు అంటే ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేసి దాన్ని వీళ్ళ మత్స్యకారులు పట్టకొట్టే విధానం చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పటివరకు ఏ పర్మిషన్ లేవు. అక్కడ దాన్ని పెట్టడానికి కూడా ఏదైనా కట్టడానుకోండి పర్మిషన్ కావాల్సి ఉంది. ఏ పర్మిషన్ లేదు. లేనప్పటికీ ఈయన సొంతంగా వాళ్ళ ఇంటి ముందు అనబడేది వాళ్ళ ముందే ఇది ఏర్పాటు చేస్తున్నారు. గంగపుత్రుల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురు కావడంతో జనసేన నేత వెనక్కి తగ్గారు. అనుమతులు వచ్చాకే పనులు చేస్తామని రామారావు అక్కడి నుంచి వెళ్లిపోయారు.